చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ మర్యాద నిలిచింది. అనంతపురంలో అశ్వత్థ నారాయణ అనే షావుకారు ఉండేవాడు. అశ్వత్థ నారాయణకు బాగా పరిచయం ఉన్న భూపతి ఒకనాడు షావుకారును 25 రూపాయలు చేబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. షావుకారు సరేనని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు కదా, 4 ఏళ్లు గడిచినా కూడా బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానంటూ జరుపుకొచ్చాడు. షావుకారు ఆశ వదులుకొని భూపతి ఎప్పుడైనా కనపడినా అడగటమే మానివేశాడు. మరి కొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెళుతుంటే పోస్ట్ మ్యాన్ ఎదురయ్యి టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావాల్సింది అని అతగాడి బావుమరిది వాళ్ళ ఊరి నుంచి ఇచ్చిన టెలిగ్రామ్ అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చి నిలిచింది. అది తప్పితే మళ్ళీ బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయ కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మట్టుకు చాలు. వెళ్లేది ఎలాగో అత్తవారిల్లు కనుక ఇబ్బంది ఉండదు అనుకుని అతడు ధైర్యం చేసి బస్సు ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకి భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు ఎప్పుడో కాదు, ఏముంటే అది ఇప్పుడే ఇయ్యి. నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెళుతున్నాను, చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. ఒక్క కాని కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మంచి జోరుగా పోతుంది. దారిలో డ్రైవరు చటుక్కును బస్సు ఆపాడు. ఆపటంతోనే దొంగలు అటు నుంచి 5 ఇటు నుంచి 5 చెట్ల చాటు నుంచి పరిగెత్తుకుని వచ్చి బస్సులోకి చొరబడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి, కదిలితే పిస్తోళ్లు పేల్చేస్తాం, డబ్బు దశకం అంతా బయటికి తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థ నారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను, జేబులో ఒక్క 10 అణాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉన్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద ఒక్క దమ్మిడి కూడా లేదాయే అంటూ యథాలాపంగా భూపతి ముఖం కేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. భూపతి ఆలోచనలో పడ్డాడు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుందే, 1, 2 కాదు, నా దగ్గర 25 రూపాయలున్నాయే అని భయపడ్డాడు. ఏం ఆలోచన వచ్చిందో ఏమో గాని చటుక్కున బొడ్డు కొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి షావుకారు చేతిలో పెట్టి, లెక్క చూసుకోండి, మీకు ఇవ్వాల్సిన బాకీ 25 ఇచ్చేశాను, రుణం తీరిపోయింది అన్నాడు. నిర్గాంతపోయాడు షావుకారు. తన 10 అణాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు తన దగ్గరికి రావటంతోనే ఇచ్చేశాడు అశ్వత్థ నారాయణ. అందరినీ దోచుకోవటం అయ్యింది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కానీ కూడా లేదు అన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావని కోపంతో నిలదీసి అడిగి బాగా తన్నారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న షావుకారు, అదునుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అని మనసులో సంతోషపడ్డాడు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.